అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీ ముందుకు ఒక లీగల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఇందులో మొత్తం 175 పోస్టులు ఉన్నాయండి. ఇది రిలీజ్ చేసిన వాళ్ళు ఢిల్లీ హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ వాళ్ళు 7th జూన్ 2024న రిలీజ్ చేశారు. ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయంటే క్రిమినల్ ప్యానల్ 1 పోస్ట్కి 20 వేకెన్సీస్, ప్యానల్ 2 పోస్ట్కి 35 వేకెన్సీస్, మ్యాట్రిమోనల్ ప్యానల్కి 15 వేకెన్సీస్, లేబర్ ప్యానల్కి 15 వేకెన్సీస్, సివిల్ ప్యానల్కి 25 వేకెన్సీస్, జైల్ విజిటింగ్ ప్యానల్స్కి 45 వేకెన్సీస్, మీడియేటర్ ప్యానల్కి 20 వేకెన్సీస్. ఇందులో 7 స్లాట్స్ పర్సన్ విత్ డిసేబిలిటీ కేటగిరీ వాళ్ళకి 1 స్లాట్, ఈచ్ ప్యానల్కి 1 స్లాట్ అలాట్ చేశారండి. ఇది ఎలా అప్లై చేయాలంటే ఎవరైతే ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి ఆ పోస్టులకి. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. ఇది www.dhclc.organization వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ స్టార్ట్ చేశారు. అది 20 జూన్ 2024 నుంచి 11th జూలై 2024 దాకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు. అది కేవలం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లోనే అప్లై చేయాలండి. అదర్ అప్లికేషన్ ఫామ్స్ని ఎంటర్టైన్ చేయరు. ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ని కూడా ఎంటర్టైన్ చేయరు. ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళలో షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళని ఇంటర్వ్యూకి అటెండ్ దానికి మెయిల్ సెండ్ చేస్తారు. అండ్ ఎవరైతే ఆల్టరేషన్ చేయడానికి, మోడిఫికేషన్ చేయడానికి ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి అవైలబిలిటీ ఇవ్వరండి, ఎంటర్టైన్ చేయరు. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 20 జూన్ 2024 దగ్గర నుంచి 11th జూలై 2024 దాకా టైం ఇచ్చారండి. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు సబ్మిట్ ప్రింట్అవుట్ సెట్ అప్లికేషన్ ఫ్రమ్ అలాంగ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్. ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని జిరాక్స్ తీసి దాని డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి ఢిల్లీ హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ వాళ్ళకి 18th జూలై 2024 లోపు సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక నెంబర్ని జనరేట్ చేస్తారండి ఒక ఈమెయిల్కి. ఒకవేళ ఈమెయిల్ 24 అవర్స్లో ఆ నెంబర్ జనరేట్ అవ్వకపోతే వాళ్ళు ఇక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చండి. దీనికి కమ్స్ టు ఎలిజిబిలిటీ క్రైటీరియా. క్రిమినల్ ప్యానల్ 1 వాళ్ళు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చండి. క్రిమినల్ ప్యానల్ 2, మ్యాట్రిమోనల్ ప్యానల్, లేబర్ ప్యానల్, సివిల్ ప్యానల్ 5 years ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ జైల్ విజిటింగ్ ప్యానల్ 3 years ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ మీడియేటర్ ప్యానల్ 5 years ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చండి. ఎవరైతే క్రిమినల్ 1, 2, మ్యాట్రిమోనల్ ప్యానల్, లేబర్ ప్యానల్, సివిల్ ప్యానల్లో 2 సబ్మిటెడ్ కాపీస్, ఏమేమి కాపీస్ అంటే ఆర్డర్ అండ్ జడ్జిమెంట్స్, హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ నుంచి పాస్ అయిన ఆర్డర్ జడ్జిమెంట్స్, ఇండిపెండెంట్గా ఆర్గ్యూ చేసినవి, ఆ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలండి. అండ్ జైల్ విజిటింగ్ ప్యానల్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు 2 పిటిషన్స్ని వాళ్ళు డ్రాఫ్ట్ చేసిన వాళ్ళ నేమ్ మీద డ్రాఫ్ట్ చేసిన హానరబుల్ హైకోర్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ ముందు వాళ్ళు డ్రాఫ్ట్ చేసిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలండి. అండ్ దీంతో పాటు వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాలంటే LLB డిగ్రీ సర్టిఫికేటు, స్టేట్ బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ సర్టిఫికేటు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఒకవేళ వీళ్ళ పై మీద క్రిమినల్ కేసెస్ కానీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ కానీ ఉంటే వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ కాదు. అండ్ అడ్వకేట్స్ డస్ నాట్ ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ కండిషన్స్. అలాగే నాల్సా సెక్షన్ 9 నాల్సా వాళ్ళు రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా ఈ ప్యానల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఈ కండిషన్స్కి, ఎలిజిబిలిటీస్కి అడ్వకేట్స్ రారో అంటే క్రైటీరియా కిందకి రారో వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవరు. ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళ ఈమెయిల్కి లేదా పోస్ట్ ద్వారా వాళ్ళకి సెండ్ చేస్తారు. ఇది ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారంటే మానిటరింగ్ కమిటీ వాళ్ళు, DHCLC వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఎలిజిబిలిటీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ వెబ్సైట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ పేర్లు టెలిఫోన్ ద్వారా ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈమెయిల్ ద్వారా, టెలిఫోన్ ద్వారా వాళ్ళ టైం అండ్ వెన్యూ, ఇంటర్వ్యూ టైం, వెన్యూ అని వాళ్ళు చెప్తారు. అండ్ షార్ట్ లిస్ట్ అయిన పేర్లు వాళ్ళ వెబ్సైట్లో కూడా అప్లై చేస్తారు. రిజల్ట్ అనేది కూడా వాళ్ళ వెబ్సైట్లో అప్లై చేస్తారు. అండ్ ఆల్సో ఢిల్లీ హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ వాళ్ళ నోటీస్ బోర్డ్ మీద కూడా స్టిక్ చేస్తారు. ఇలాంటివి లీగల్ సర్వీసెస్ నోటిఫికేషన్స్ ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.